ఇంకొకసారి హెచ్చరిస్తున్నాం, కేసులు పెట్టడము ఇది ఉచితం కాదు. కాంతారావు గారికి ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాం, మీరు ఏదో పొడి చేస్తారు. రోజు 15 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని కాదని మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. రోజు నీ అనుచరులు బీరు షాపులు పెట్టుకొని, బెల్ట్ షాపులు పెట్టుకొని విచ్చల విడిగా నీ పేరు చెప్పుకొని ఎంతో దుర్మార్గానికి పాల్పడుతున్నారు. చుట్టూ కాన్స్టిట్యూన్సీలో ఇది ఒక కక్ష కట్టి కక్షపూరితంగా పార్టీ పైన కేసులు పెట్టడం జరిగింది. అక్కడి వరకు న్యాయము నువ్వు చెప్పాలి అంటే అక్రమ కేసులు పెడతారా? ఈ అనుచరులకు ఒక న్యాయము, సామాన్య ప్రజలకు ఒక న్యాయం అంటే 100% నేను అడ్డుకుంటాను. కేసులకు ఎవరు భయపడేది లేదు. ఇక్కడ మమ్మల్ని ఇప్పుడే హెచ్చరిస్తున్నాం. కాంతారావు గారు ఎమ్మెల్యేను ఎక్కడ అనుకున్నావు కాదు, నీ చేసమ్మ వచ్చినా కూడా నేను అడ్డుకుంటాము. చుక్కలు కాన్స్టిట్యూన్సీలో తిరగనియము. నమస్తే అన్న గారు, అందరికీ. ఎమ్మెల్యే కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడంటే ఒక యువకుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు జుక్కల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డుకున్న సందర్భంగా తనపై కక్ష కట్టి ఈ విధంగా తనకు కేసులో ఇరిగించాడంటూ ఆయన చెప్పడం జరిగింది. జుక్కల్ జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు అనే యువకుడు ఆయనకు మద్దతు తెలుపుతూ ఈరోజు మళ్ళీ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన మాట్లాడడం జరిగింది. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయంలో ఒక వినతి పత్రాన్ని, అదేవిధంగా జుక్కల్ పోలీస్ స్టేషన్లో ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఏంటంటే బెల్ట్ షాపులు అన్నీ మూసివేయాలి, ఒకరి మీద వారికి ఎవరు ప్రశ్నిస్తే వారిపై కేసులు నమోదు చేయకూడదు, మరి ఈ విధంగా మీరు పరిపాలన చేయవు కాదంటూ వారు తెలియజేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే అయినప్పుడు ఒకరికే ఎమ్మెల్యే కాదు, ఒక పార్టీకే కాదు, గెలవక ముందు పార్టీలు కానీ గెలిచిన తర్వాత అందరికీ కలుపుకుని పోయి మంచి చెడు చూడాల్సిన అవసరం ఉంటుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా కాంగ్రెస్ నాయకులు కూడా బెల్ట్ షాపుల దందాలో ఉన్నారంటూ వారు చెప్పారు. డెమోలో కొద్దిపాటి వివరాలు చూసి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ తదుపరి వారు ఏ విధంగా మాట్లాడారు అనేది ఇప్పుడు దీని తర్వాత వీడియో వస్తుంది. పూర్తిగా మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళ ఉద్దేశం ఏంది, ఎందుకోసం వాళ్ళు ఈ విధంగా రోడ్డుకి ఎక్కారనేది. కాంతారావు గారికి ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అయ్యా కాంతారావు గారు, మీరు ఏదో పొడి చేస్తారు, ఏదో చేసేస్తారు, మా చుక్కలు కాన్స్టిట్యూన్సీని ఎక్కడికో తీసుకెళ్తారని ఈరోజు 15 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని కాదని మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. కానీ ఈరోజు నీ అనుచరులు ఎన్నో బీరు షాపులు పెట్టుకొని, బెల్ట్ షాపులు పెట్టుకొని విచ్చల విడిగా నీ పేరు చెప్పుకొని ఎంతో దుర్మార్గానికి పాల్పడుతున్నారు చుట్టూ కాన్స్టిట్యూన్సీలో. అలాంటిది ఈరోజు మార్చి ఆయన దగ్గర మద్యం లేదు, వాళ్ళ షాప్లో ఒక 2-3 బాటిల్ దొరికితే ఆయన మొన్న మీ చుక్కల కాన్స్టిట్యూన్సీలో మిమ్మల్ని అభివృద్ధి పనిలో అడ్డుకుంటే అది ఒక కక్ష కట్టి కక్షపూరితంగా పార్టీ పైన కేసులు పెట్టడం జరిగింది. మరి అయ్యా కాంతారావు, ఇది ఎక్కడి వరకు న్యాయము నువ్వు చెప్పాలి. ఒక ఎమ్మెల్యేగా నేను ఇక్కడ గెలిపించుకున్నాం, కడుపులో పెట్టి చూసుకున్నాం చుక్కల ప్రాంత ప్రజలు అంటే అక్రమ కేసులు పెడతారా? ఇది ప్రజాస్వామ్యంలో నీ అనుచరులకు ఒక న్యాయము, సామాన్య ప్రజలకు ఒక న్యాయం అంటే ప్రజలు ఊరుకుండే వాళ్ళు కాదు. 100% నేను అడ్డుకుంటాం. ఎందుకు అడ్డుకోము? ఓటేసి గెలిపించినందుకు నువ్వు అభివృద్ధి చేసి చూపించాలి కదా. ఈరోజు ఒక యువకుడు అంటే నేను అడ్డుకుంటే కనీసము అక్కడ ఏం జరుగుతుంది, ఏం లేదు, ఎందుకు అడ్డుకున్నాడానికి కనీసం వచ్చి మాట్లాడేది లేదా? ఎవడయ్యా ఏమయ్యా అని పైకి ఒక నువ్వు ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలేనా? అవును, నువ్వు దిగి వాళ్ళకు సమాధానం చెప్పే అవసరం ఉంది. ఓటేసాము. ఈరోజు ఇతని నాన్న మీద ఇతని మీద కేసులు చేశారు. కేసులకు ఎవరు భయపడేది లేదు. ఇక్కడ అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, కేసులతో రిమాండ్లతో మాలాంటి ప్రశ్నించే గొంతులు ఆపలేరు. మిమ్మల్ని ఇప్పుడే హెచ్చరిస్తున్నాం. కాంతారావు గారు, మీరు ఈ 2.5 లక్షల మందికి జవాబుదారీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2.5 లక్షల మంది ఓటేస్తేనే కదా మీరు గెలిచారయ్యా, లేదంటే మీరెక్కడ గెలుస్తారు? ఈ పల్లె కాదు, ఈ ప్రాంతం కాదు, అయినా కూడా మా కాన్స్టిట్యూన్సీ ప్రజలు నేను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఈ రోజు ఇలా చుక్కలు బస్ స్టాండ్ పరిస్థితి చూడు, ఒక చుక్కలు కాన్స్టిట్యూన్సీ ఈ మొత్తం ఈ కామారెడ్డి జిల్లాలో కాన్స్టిట్యూన్సీ అంటే ఒక వెలుగు అలాంటి బస్ స్టాండ్ లో ఈ రోజు బస్సులు కూడా సరిగా పోలేని పరిస్థితి. అరే కామారెడ్డి డిస్టిక్ ఇది ఒక కలలాడే ఇది చుక్కలు. ఇప్పుడు ఇక్కడ కామారెడ్డి నుంచి బస్సు రావాలి, మరి ఎక్కడుంది బస్సు? మనం మాట్లాడిన దీనిపైన అడుగుతారు. ఇక్కడ రోడ్డు చూడు, ఇక్కడ నుంచి మొత్తం మత్తూరు పోయేంత వరకు కంపెనీలు అటు నుంచి ఇటు నుంచి కంపెనీలు మూసుకొని బస్సులు పోలేని రాలేని పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఎమ్మెల్యేను ఎక్కడ అనుకున్నావు? నీ అనుచరులు ఓన్లీ ఉసుక దందా, మట్టి దందా, లిక్కర్ దందా, ఇవిడికి నీ అనుచరులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెడతారా? ఖబర్దార్ హెచ్చరిస్తున్నాము. మీ దగ్గర అధికారం ఉందని చెప్పేసి కేసులకు ఆగమాగం అవిడికి పాల్పడితే ప్రజలందరూ గుడ్డలు గారు. మీకు 100% అడుగడుగున అడ్డుకుంటాము, మీకు నిలదీస్తాము. మా చుక్కల ప్రాంత ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? నీకు మన కేసులు పెట్టారనే అభివృద్ధి కావాల్సిందే. 100% అభివృద్ధి కోసం నేను ఎన్నుకున్నాం. అలాంటిది ఈరోజు ఈ చుక్కల కాన్స్టిట్యూన్సీలో 20 సంవత్సరాలకి ఆడబిడ్డ ఖాళీ నింపుకొని
వితంతు కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకోసం 25 సంవత్సరాలకయ్యా ఈ కామారెడ్డి డిస్టిక్ లో ఎప్పుడైనా ఒక సర్వే చేస్తే ఆడబిడ్డలు 25 సంవత్సరాల లోపల మొగళ్ళని కోల్పోయి వితంతులై తిరుగుతున్నారు. ఎందుకయ్యా అంటే లిక్కర్ షాపులు ఒక్కొక్క ఊర్లో 50 లిక్కర్ షాపులు పెట్టుకొని విచ్చలవిడిగా 25-30 సంవత్సరాలు ఉన్న యువకులకు తాగుబోతులు చేస్తున్నారు. ఇక్కడ ఏదైనా ప్రజాపాలన అంటే తాగుబోతు పాలన అంటే ఇప్పుడు దీనిపైన కూడా ఒక యువకుడు ముందరికి వచ్చి అడిగితే కేసులు కట్టించారు. ఓకే, ఈ రోజు తహసీల్దార్ గారికి మళ్ళీ అలాగే ఎస్ఐ గారికి ఒక వినతి పత్రం అందజేయడానికి వెళ్తున్నాము. మరి దీనిపైన ఎక్కడి వరకు చర్యలు తీసుకుంటారో మేము కూడా చూస్తాము. అలాగే చుక్కల్ కాన్సెన్స్ అంటే ఒక వెన్నుముక్క. ఇలాంటి కాన్సెన్సీలో హాస్పిటల్ పరిస్థితి ఎక్కడుంది? ఎంత దిగజారిపోయింది. ఉందా మన మంచి హాస్పిటల్ సదుపాయం? కనీసం హాస్పిటల్ సదుపాయం లేని పరిస్థితుల్లో చుక్కల్ కాన్సెన్స్ ఉంది. ఈరోజు ఎవరు అడగరు, మరి అడిగిన వాళ్ళపైన కేసులు. ఇది ఎక్కడ వరకు న్యాయం? ఒకటి విద్యా వ్యవస్థ, ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, ఇంకొకటి మంచి ఆరోగ్య వ్యవస్థ. అలాగే ఈ బెల్ట్ షాపులు బంద్ చేయాలని కాంతారావు కోరుకుంటున్నాం. మీరు దీనిపైన మాట్లాడకపోతే 100కి 200% నువ్వు కాదు నీ దేశం వచ్చినా కూడా నేను అడ్డుకుంటాము. చుక్కల్ కాన్సెన్స్ లో తిరగనియము. ఖబర్దార్ ఖబర్దార్ కాంతారావు, ఖబర్దార్ ఖబర్దార్ కాంతారావు.